హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఏంటి చెట్టు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇది మా ఎదురింట్లో ఉండే డాక్టర్ అంకుల్ వాళ్ళదండి. మా ఇంట్లోకి వచ్చేసింది ఈ వేప చెట్టు. వేప చెట్టులో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, మనకందరికీ తెలిసిందే. ఈ వేపాకుతో మనం ఈరోజు ఒక పేస్ట్ తయారు చేస్తున్నాము. ముఖ్యంగా అమ్మాయిలకి ఇది బాగా యూజ్ అవుతుంది. కనిపిస్తుంది కదా ఎలా వేప పూత అది ఎంత బాగా వచ్చిందో. ఉగాది వచ్చింది అంటే వేప పూత వస్తుందండి. అంతకుముందే ఆకులన్నీ రాలిపోయి మంచిగా ఫ్రెష్గా ఆకులంతా వచ్చాయి, దాంతోపాటే పూత కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము ఏం తయారు చేస్తున్నామో తెలుసుకుందామా. మరి ముందుగా ఇవి వేపాకులన్నిటిని తీసుకుందాము. మనము ఒకసారి చేసుకున్నామంటే 15 days ఉంటుందండి. కాబట్టి మనకు దానికి సరిపడా వేపాకుల్ని కలెక్ట్ చేసుకుందాము. అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాము. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల మన ముఖం మీద వచ్చే మచ్చలు కానీ పింపుల్స్ కానీ అన్నీ పోతాయి. తల మీద చుండ్రు కూడా పోతుంది. ఇప్పుడు ఈ ఆకును ఏం చేయాలంటే 2 times శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేపాకు వేసుకోవాలి. ఈ వేపాకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల మన ముఖం మీద వచ్చే మచ్చలు కానీ పింపుల్స్ కానీ అన్నీ పోతాయి. అలాగే తల మీద ఉండే చుండ్రు పోతుంది, తలలో పేలు కూడా పోతాయి. కొంతమందికి ఊరికే తలలో దురద అనేది వస్తూ ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనము మిక్సీలో వేపాకు అంతా వేసుకున్నాం కదా, దీనికి 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వట్టి వేపాకు వేస్తే మెత్తగా మనకు పేస్ట్ లాగా రాదు కదా. ఆ తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 15 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనము ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ను 2 weeks కంటిన్యూస్గా వాడడం వల్ల మన ముఖం మీద ఉండే మచ్చలు పింపుల్స్ అన్నీ పోతాయి. తలలో చుండ్రు కానీ పేలు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ పేస్ట్ను అప్లై చేయొచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.